రైట్. ఇంకో పర్సన్ గురించి మనం మాట్లాడుకుందాం. అది అంటే ప్రత్యేకంగా నా అన్వేషణ అని ఉంటారు. అంటే వీటికి సంబంధించింది ఆయనే బయట పెట్టారు. సోషల్ మీడియాలో మొత్తం ఆయన పోస్టులు పెట్టడం వల్ల అందరూ కూడా రియాక్ట్ అయ్యి ఒక అవేర్‌నెస్ వచ్చింది. తర్వాత సజ్జనర్ గారు కూడా రంగంలోకి దిగి వీళ్ళని కేసులు నమోదు చేయడం, అరెస్ట్ చేయించడం చూసాము. సో, ఈ నా అన్వేషణ అనే పర్సన్ గురించి ఏం చెప్తారు? నా అన్వేషణ హ్మ్. వాళ్ళ నాన్నకి కదా జరిగింది బెట్టింగ్ లో లాస్. సో అది ఇంకెవరికి జరగవద్దు అని ఆయన పోరాడుతున్న ఫైన్. బట్ ఆయన్ని కూడా నెగిటివిటీ చేసి చూపిస్తున్నారు ఇవాళ. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం కరెక్టా? ఒక ఆయన కోపంలో అన్నాడు మాటలు, తప్పే, ఒప్పుకున్నాడు. బట్ ఇది థింగ్ ఏంటంటే తప్పు ఒప్పుకున్నాడు, అయిపోయింది. అది చూపించి బెట్టింగ్ ని డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు ఆయనతో. కానీ ఈయన మనిషి కాదులే, ఆయన మంచి టాలెంటెడ్ ఆయన. సో ఆయనకైతే ఇప్పుడు బూస్టప్ చేసింది ఆయన సజ్జనర్ గారు. ఈ విషయంలో తప్పులేదు. సజ్జనర్ గారు ఆయనతో డిస్కస్ చేసి ఇది ఎట్లా ముందుకు పోవాలని ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఆయన సజెషన్స్ తీసుకున్నారు. సజ్జనర్ గారు ఎట్లా చేస్తే ముందుకు పోతాం, మనం దీన్ని ఎట్లా అరగడదామని సజెషన్స్ తీసుకోవడానికి ఫోన్ మాట్లాడారు. అన్న అయిపోయినాయి, ముందు పాత్ర పోషిస్తున్నారు. సో చూడాలి నెక్స్ట్ ఇంకా ఎలాంటి స్టెప్స్ వేసుకుంటున్నారో, దీన్ని ఎట్లా అరగట్టబోతారో చూడాలి. నాన్ వేషన్ కూడా కేసులు వీళ్ళు పెట్టారు కదా, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, వీళ్ళు కూడా పెడుతున్నారు. మేము వదలము అతన్ని, అతను మా ఇంట్లో వాళ్ళు అన్నారు. అలాగే మా మీద అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. నాన్ వేసిన అంటే నిజంగా అటువంటి మనిషి అయినా అతని పైన కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి ముందు నుంచి కూడా. అతను తొక్కేస్తూ ఉంటారు మిగతా ట్రావెలర్స్ ని అని చెప్పేసి ఒక ఆరోపణ కూడా ఆయన మీద ఉంది. అవును, ఇది చాలా బలంగా వినబడుతుంది. కానీ అతన్ని ప్రత్యక్షంగా మనం ఎప్పుడు చూడలేదు. అతని స్వభావం ఎలాంటిదో మనం చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలంటే మనం చూసిందల్లా రీల్సే. కానీ నా అన్వేషణకి భయ్యా సన్నీ యాదవ్ కి క్లాషెస్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ కేసు ఫస్ట్ ఫైల్ కావడానికి మెయిన్ రీజన్ కూడా నా అన్వేషణే. సజ్జనర్ గారితో ఫస్ట్ ఇతని కథ చేద్దామని చెప్పి సజెస్ట్ చేసినట్టుగా అట్లా కూడా బయటికి వస్తున్నాయి రూమర్స్. అది ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలవాలి. ఇంకా మరి భయ్యా సన్నీ యాదవ్ ఫస్ట్ ఎందుకు టార్గెట్ అయ్యింది ఇక్కడ తెలంగాణలో, అవన్నీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీక్రెట్స్, మనం ఏం రివీల్ చేయలేం. గవర్నమెంట్ తెలియాల్సిన విషయం అది. అంటే ఇప్పుడు ఇంత మందితో, ఇప్పుడు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్, విఆర్ రాజా ఉన్నారు, భయ్యా సన్నీ యాదవ్, ఇలా ఇంకొంతమంది, ఇంత మందితో హర్ష సాయికి గొడవలు ఏంటి అసలు? వీళ్ళకి ఒకప్పుడు గొడవలు ఉన్నాయి, మళ్ళీ కలిసిపోయారు అందరూ. వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు యువ సామ్రాట్ అన్నాడు, మస్తు ఇచ్చిండు హర్ష సాయిని ఒకప్పుడు. నువ్వు అట్లా చేస్తావు, బెట్టింగ్ ఇట్లా చేస్తావు అని. డౌన్ అయిపోయాడు. ఏందన్నా ఎందుకు చేతలేవా అన్నా అని మొన్న ఇంటర్వ్యూలో అడిగారు. అడిగినప్పుడు నాకు కావాల్సింది వాడు హర్ష సాయి అనే వ్యక్తి బెట్టింగ్లు చేయకుండా ఆగాలి. అందుకోసం నేను తిట్టిన, హర్ష సాయిని పొట్టుపోటు తిట్టిన. హర్ష సాయి నాకు ఫోన్ చేసో మెసేజ్ చేసో అన్నా బెట్టింగ్ ఆపేస్తున్నా అని చెప్పిండు. ఆపేసినాక నేను ఇంకెట్లా హర్ష సాయిని తిడతా? నాకేం అవసరం తిట్టడానికి? నా ఏమైంది ఆయన బెట్టింగ్ ఆపేయడం, అందుకు తిట్టిన అక్కడికే. అంతేగాని నేను బెట్టింగ్ ఆపేస్తున్నా అనుకున్నా కూడా నువ్వు సావాలి, నేను కొడతా, సంపుతా, నరుకుతా, ఈ రాక్షసత్వం నేను ఎందుకు చూపించాలి అని చెప్పి యువ సామ్రాట్ అన్న కామ్ అయిపోయాడు. సో ఇట్లనే ఒకరిదొకరికి వడక. అంటే ఇప్పుడు యువ సామ్రాట్ అన్న ఒక పర్పస్ కోసం ఉన్నాడు, అయిపోయింది. పర్పస్ హర్ష సాయి ఒప్పుకున్నాడు చేయను అని, అక్కడికి వాళ్ళిద్దరి మధ్య గొడవ అయిపోయింది. ఇదందరూ ఎట్లా చూస్తారు? మొన్నటిదాకా యువ సామ్రాట్ తిట్టిండు, ఇలా పైసలు తీసుకొని మారిండు. అది చూసే విధానం, ఇది జరిగే విధానాలు అవి. సరే, ఏదైతే ముందు ఇప్పుడైతే మొత్తం బయటకు రావడం, ఇంత ఎక్స్పోజ్ అవ్వడం, చాలా మంది ప్రజల్లో కూడా అవేర్నెస్ రావడం, అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన, సినిమా వాళ్ళు చేసిన నష్టపోయేది మేమే అని చెప్పేసి ఒక అవేర్నెస్ వచ్చింది. సో కంప్లీట్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ఇక మీదట దీన్ని వాడడం కానీ, లేకుంటే వీటి బాధితులు ఇక మీదట ఉండకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. దీనికి ఇప్పటికే ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉందా ఈ మూవ్మెంట్ లో? పడదు, ఫుల్ స్టాప్ పడదు. ఇది బెట్టింగ్ యాప్లు నువ్వు నేను గవర్నమెంట్ అందరం కూర్చున్నా పడదు. ఫస్ట్ సొసైటీ మారాలి, ప్రజలు మారాలి. అందులో డబ్బులు రావు అని ప్రజలకు తెలిసి వచ్చిన రోజే అది మారుతుంది. అప్పటిదాకా కాని పని అది. మనం ఎన్ని అవేర్నెస్ వీడియోలు పెట్టినా వేస్ట్, ఎంతమంది అరెస్ట్ చేసినా వేస్ట్. అరెస్ట్ చేస్తే మనం వీళ్ళని హింసించడం తప్ప ఏముండదు, దాంట్లో ఏం ఊరగదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి, సొసైటీలో మార్పు వచ్చిన రోజే. అంటే దాంట్లో అదే వచ్చింది కదా, చాలా మంది రాలేదు, తెలిసింది కదా, చాలా తెలుస్తుంది. కానీ ఆడే వాళ్ళకి ఇంకా అదే మోజులు ఉన్నారు, ఆడితే డబ్బులు వస్తాయనే మోజులనే ఉన్నారు. ఆ మోజు నుంచి వాళ్ళు బయటపడాలి, ఆ రోజునే ఇదంతా మారుతుంది. సో మరి కంప్లీట్ గా బెట్టింగ్ యాప్స్ లేకుండా చర్యలు తీసుకోవచ్చా? తీసుకోరాదు. ఇప్పుడు డ్రీమ్11 ఉంది, అది పెద్ద గేమ్. ఇప్పుడు ఒక క్రికెట్ టీమ్ కి స్పాన్సర్ చేస్తుందంటే అది ఎంత పెద్ద యాప్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఆ యాప్ ఏం చేస్తుందంటే
సుప్రీం కోర్టు నుంచి తెచ్చుకున్నది ఆర్డర్. ఏమని? ఇట్స్ అండ్ స్కిల్ టెస్టింగ్ గేమ్, నాట్ అండ్ బెట్టింగ్ ఆర్ గ్యామ్లింగ్ అని చెప్పి తెచ్చుకుంది. స్కిల్ టెస్టింగ్ అంటే నెక్స్ట్ ఎవరు ఎంత కొడతారు అనేది మన స్కిల్స్, మన గేమింగ్ స్కిల్స్. అంటే క్రికెటర్స్ ని మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం కదా, వాళ్ళు ఎలా ఆడబోతున్నారు అనే ప్రిడిక్షన్, స్కిల్ ప్రిడిక్షన్ లాగా ఇదొక గేమ్ అంతే తప్ప గ్యామ్లింగ్ కాదు ఇది అని చెప్పి అక్కడ నుంచి పర్మిషన్ తెచ్చుకుంది. అండ్ దాంట్లో 30% ట్యాక్స్ గవర్నమెంట్ పోతుంది. సో అట్లా అవే అరకట్టలేము కదా మనం. ఓకే, ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇల్లీగల్ ని కష్టం, ఇల్లీగల్ ని కూడా అరకట్టలేము. ఎందుకంటే ఇల్లీగల్ ఉంది, ఇప్పుడు ఒక యాప్ ఉంది, అది సింపుల్ ఒక వ్యక్తి తయారు చేస్తున్నాడు. ఒక మనిషి కంపెనీలు అంటే రూల్స్ బైలాస్ పెట్టి మనం అరికట్టగలం ఒక కంపెనీని. కానీ ఒక సింగిల్ కామన్ మ్యాన్, వాడికి తెలివి ఉందా తెలివి లేదా ఎడినా కూడా ఏం తెలియదు. ఒక్కొక్క మనిషి ఒక్కో రకం. అలాంటి ఎంతమంది మనుషులను మనం ఆపగలం? ఇప్పుడు ఎంతమంది మనుషుల్ని మనం ఆపగలం చెప్పండి? వాళ్ళని ఆపే బదులు సొసైటీని అవేర్నెస్ చేద్దామని చెప్పి ఇప్పుడు సొసైటీ మీదకి వచ్చినాం. వీళ్ళలో చైతన్యం వాళ్ళనిచ్చే వాళ్ళకి రావాలి. చుట్టూ ఎంతమంది లాస్ అవుతున్నారో, అసలు ఎట్లా జరుగుతుందని వాళ్ళు డిఫైన్ చేసుకొని, ఇవన్నీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ఇస్తున్నాం, ఇంత క్లారిటీగా చెప్పినాం ఎట్లా లాస్ అవుతామని. బాట్ ఉంటారు, సో అండ్ సో అని, ఇవన్నీ చూసి వాళ్ళకి తెలవాలి. ఓకే, సో చైతన్యం వస్తే తప్పితే వాళ్ళు ఇవి వాటిని ఆపలేరు అంటున్నారు. అండ్ మీరు దానికోసమే ఫైట్ చేస్తున్నారు. నా అన్వేషణ కూడా అదే, సజ్జనర్ గారి కూడా అదే. సో మేబీ రావచ్చేమో తొందరలో, మేబీ ఇవన్నీ వీడియోలు చూసి ఇవన్నీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికోసం ఇంకా కష్టపడుతున్నాం. అప్పుడు మనం చూస్తున్నాం, ఈ బెట్టింగ్ యాప్స్ లో ఆడుతున్నారు, మనీ పోగొట్టుకుంటున్నారు, ఓడిపోతున్నారు అని చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా మనీ అంటే వాళ్ళు మోసపోయి పోతున్నారు? ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఆడుతున్నప్పుడు గెలవాలి కదా, ఒకరు గెలవాలన్నా ఉండాలి, ఓడిపోవడం అన్న ఉండాలి. సో కంప్లీట్ గా ఓడిపోయి వాళ్ళు లాస్ అవ్వడం, అటువంటి పరిస్థితికి ఎందుకు చేస్తున్నారు? ఈ గేమింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్ గా గేమ్ చూసుకుంటే, గేమ్ అనేది ఒకరు విన్ అయితే ఇంకొకరు లాస్ కావాలి. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇద్దరు లాస్ అవుతున్నారు. మరి విన్ అయ్యేది ఎవడు? అది కదా అర్థమైతలేదు. సో ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ఇద్దరున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను ఉన్నాం. నువ్వు ఒక 1000 రూపాయలు వేసినావు, నేను ఒక 1000 రూపాయలు వేసిన. నువ్వు విన్ అయితే నీకు ఎంత కావాలి? 2000. నేను విన్ అయితే నాకు 2000 రావాలి. బట్ ది థింగ్ ఏంటంటే ఇక్కడ 1800 వస్తాయి. ఎందుకు ఆ 200 అంటే ప్లాట్ఫామ్ ఫీజ్. మనం ఒక వేదిక మీద ఆడుతున్నందుకు ప్లాట్ఫామ్ ఫీజు వానికి 200 ఇవ్వాలి. ఈ 200 ఇప్పుడు నేను లాస్ అయినా, నా నుంచి ఆ 200 పోయినాయి, నీకు 800 లాభం వచ్చినాయి. నెక్స్ట్ టైం నేను లాభపడతా. ఎందుకు నేను లాభపడతా అంటే, మళ్ళీ నా దగ్గర 2000 ఉన్నాయి. ఇప్పుడు గేమ్ ఆడడానికి నేను 2000 యాడ్ చేసిన నా వాలెట్ లో. ఇప్పుడు నాకు పోయినాయి అనుకో, నేను ఇంటికి పోతా, నువ్వు ఇంటికి పోతావు. దానివల్ల మనకి వచ్చిన ప్రాఫిట్ 400. ఇన్ కేస్ నువ్వు లాస్ అయినావు అనుకో, మళ్ళీ ఒక గేమ్ ఎత్తాం ఇద్దరం. సో ప్లాట్ఫామ్ ఫీజ్ అనేది ఊకే జనరేట్ అవుతుంది వానికి. ఓకే, ఎన్ని గేమ్స్ ఆడితే అంత ప్లాట్ఫామ్ ఫీజ్ వానికి జనరేట్ అవుతుంది. సో ఆ ప్లాట్ఫామ్ ఫీజ్ ఇప్పుడు 1000 రూపాయలు పెట్టినాం మనం, 5 గేమ్లు ఆడితే ఆ 1000 రూపాయలు కథ, నీ 1000 రూపాయలు అయిపోతే నా 1000 రూపాయలు అయిపోతాయి. అట్లా ఆ ప్లాట్ఫామ్ ఫీజ్ లాగా వాడు వసూలు చేసి మన ఇద్దరిని లాస్ చేస్తాడు. విన్ అయ్యేది వాడు. కానీ విన్స్ నీకు ఒక విన్ ఇస్తాడు, నాకు ఒక విన్ ఇస్తాడు. ఇవన్నీ టెంపరీ విన్నింగ్స్, బట్ పర్మనెంట్ విన్నింగ్ యాప్ ఉంది. అట్లా ఒక రకమైన మోసం. ఇంకొకటి బాట్ అంటే కంప్లీట్ గా వాడు కంప్యూటర్ మనతో వచ్చి ఆడేది. నువ్వు ఎన్ని ఆడితే నీ పోతూనే ఉంటాయి. సో ఇన్ని రకాల మోసాలు ఉన్నాయి ఇందులో. ఓకే, ప్రతి బెట్టింగ్ యాప్ ఈ విధంగా ఉంటుందా? లీగల్ అలా ఉండదు. లీగల్ 50-50 ఛాన్సెస్ ఉంటది. ఇల్లీగల్